ఎక్కడి నుండి వచ్చారన్నా? భద్రాచలం నుంచి వచ్చి భద్రాచలం వచ్చారు. మాల విరమణ అయింది ఎక్కడ? మాల వేసుకున్నారా లేదా మామూలు మొక్కుబడి ఉంటూ వచ్చాను. గిరి ప్రదర్శన చేశారా? ఎట్లా జరిగింది గిరి ప్రదర్శన? బాగుంది, చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి గిరి ప్రదక్షిణ అన్నమాట ఇది ఈ టెన్యూర్లో. సో ఏర్పాట్లన్నీ బాగానే చేశారా ప్రభుత్వం వాళ్ళు? చేశారు, బాగా చేశారు. అంటే భక్తులకి ఏమి ఇబ్బందులు ఏమి ఉన్నాయా లేకుంటే? అస్సలు ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. అంటే క్యూ లైన్లో ఆయన తోపులాట కావచ్చు, లేదంటే పోలీసులు సహకరించే విధానం కావచ్చు, అన్నీ ఓకేనా? అంతా బాగుంది, అంతా బాగుంది. ఓకే. భవానీ ఎక్కడి నుండి వచ్చారు? భవానీ పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి. పిఠాపురం నియోజకవర్గం నుండి వచ్చారు. మాల విరమణ అయిపోయిందా? అయిపోయింది భవాని. దర్శనం అయిపోయిందండి? అయిపోయింది భవాని. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది భవాని. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి? ఏర్పాట్లు అన్నదాన సందర్భం సూపర్. దర్శనాలు అన్ని సంప్రదాయంగా అందంగా సూపర్గా చాలా బస్తీగా అందంగా జరిగినాయి. అంటే ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయా ప్రభుత్వానికి? బాగున్నాయండి. అంటే గత ఏడాది కూడా వచ్చారా మీరు? గత ఏడాది వచ్చాము. గత ఏడాది ఏర్పాట్లకి ఈ ఏర్పాట్లకి ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా లేదు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉందండి. బాగానే ఉంది. ఆ లైన్ లో ఉండే వాళ్ళకి తోపులాట కానీ ఇట్లా ఏమి జరుగుతుంది? ఏమి లేదండి. లైన్లో ఉన్న వాళ్ళకి అలసిపోకుండా వాటర్ బాటిల్స్ సప్లై అంతా బాగానే ఉందండి. ఎవరికి ప్రాబ్లం లేదండి. అంటే దర్శనం క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు కావచ్చు, దర్శనం ఈ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? దర్శనం అయితే బాగా ఏర్పాట్లు బాగా చేసినాం, అంతా బాగా జరుగుతుంది. మీరు ప్రతి ఏడాది వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. గత ఏడాది వచ్చారు కదా, సో ఇప్పుడు వచ్చారు. సో 2 సంవత్సరాలకి తేడా ఏంటి? ఏ సంవత్సరం బాగుంది అనిపిస్తుంది? గత ఏడాది బాగుంది అనిపిస్తుందా, లేకుంటే ఇప్పుడే బాగుంది అనిపిస్తుందా? పోయినసారి కంటే ఈసారి బాగుంది స్వామి. కొద్దిగా ఏ విధంగా బాగుంది అనిపిస్తుంది? దర్శనంకి బాగుంది స్వామి ఈసారి. దర్శనానికి ఫుడ్ కోటి కొంచెం బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి గిరి ప్రదర్శన ప్లస్ మాల విరమణ ఏర్పాట్లు చేయడం కదా, అంటే ఈ టెన్యూర్లో. సో బాగానే చేశారా చంద్రబాబు గారు? బాగా చేసినారు స్వామి, బాగా చేసినారు. అంటే గత ప్రభుత్వంలో హిందూ దేవాలపై నిర్లక్ష్యం వహించారనే ఒక విమర్శ ఉంది. సో దాన్ని ఈయన కూడా అట్లానే ఉందా, లేదంటే బాగా చేశారని ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, బాగానే ఉంది స్వామి. ఏమంటే బాగా చేసినాడు. సాలూరు మన్యం జిల్లా పార్థపురం. మాదైతే సాలూరు మండలం. మాది ఆదిపరాశక్తి పీఠం, గురుభవన్ ఆనంద భవనే. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి కృష్ణానది నుంచి గిరి ప్రదక్షిణ చేసాం. ఎక్కడికక్కడ అందుబాటులో అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ అయితే బాగా అయిపోయింది. ఇది అమ్మవారి దర్శనం కూడా చాలా దీనిగా బాగా అయిపోయింది. బాగా ఉంది. ఈ సంవత్సరం కూడా బాగా ఉంది. తల్లి బాగా చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. ఏర్పాట్లన్నీ బాగానే చేశారా? అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయి భవని. ప్రతి ఏడాది వస్తుంటారా మీరు? నేను ఇది 5వ రావడం. గత ఏడాదికి ఈ ఏడాదికి ఏం తేడా కనిపిస్తుంది? ఏమైనా ఏర్పాట్లో మెరుగు అనిపిస్తుందా, లేకపోతే ఏంటి ఏమని చెప్తుంది? అంటే అప్పుడు అలాగా ఉండదు, ఇప్పుడు అలాగే ఉంది బాగుంది. మామూలుగా ఇప్పుడు బాగుంది. అన్నిటి మీద ఏర్పాట్లు బాగుంది. చెప్పండి, దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. మీరు ఎప్పటి నుండి వస్తుంటారు? అదే ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తుంటున్నారు మీరు? ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైం. దర్శనం బాగా జరిగింది. బాగుంది, బాగా జరిగింది. తోపులాట ఏమైనా జరుగుతుందా? లేదు లేదు. అంటే క్యూ లైన్ లో ఉండే భక్తులకి భవానీలకు కావచ్చు వాటర్ అన్ని ఇస్తున్నారా? ఇస్తున్నారు.